కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. నిజంగా అండి, సమాజంలో కూడా చాలా మంది దేవుని నుంచి మేలులు పొందుతున్నారు, ఆయన ఇచ్చినవన్నీ అనుభవిస్తున్నారు, కానీ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో వెనకబడిపో వెనకబడిపోతున్నారు ప్రియురా, వెనకబడిపోతున్నారు. మంచిది, దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలను పొందుకోవటం మంచిది. నిజంగా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మన పట్ల చేస్తూ, మనకి ఆయన యొక్క కాపుదల, ఆయన భద్రత ఉంచుతూ, మనకి ఏదైనా సమస్య వచ్చినా కానీ దాని నుంచి విడుదల కలిగిస్తున్నాడు దేవుడు. కలిగిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చేశాడంట? సాగిలపడ్డాడంట. సాగిలపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ దినమున అసలు మనందరం కూడా ఇంట్లో దేవునికి సాగిలపడి మనం ప్రార్థన చేస్తున్నామా? అంటే మనమంటే మనం కాదండి, మనం సమాజంలో చూసుకుంటున్న పరిస్థితులు, జస్ట్ ఆదివారముగా వెళ్ళి రావటము, అంతేగాని ఏమాత్రము కూడా మనం ఎలా ఉండాలంటే నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ఉండాలి ప్రియులారా. నిజంగా